ఏ జాతిలో పుట్టినా ఏ మతంలో పుట్టినా వికలాంగులు వికలాంగులే. ఏంటండి? వికలాంగులు వికలాంగులే. వికలాంగులు మనం అందరం కూడా ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలం. బలవంతం పైన సర్పంబు సరిసీమలు చేత చిక్కి సావదేర సుమతి అన్నాడు. బలవంతం పైన సర్పంబు ఏంటండి? బలహీనులు. ఎంత మనం అందరం బలహీనులు. వికలాంగులు అంటే బలవంతురా బలహీనుల? 10 మంది బలహీనులు కలిగితే ఒక బలవంతుడు బలవంతుడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే మనము మరి మన వికలాంగులుగా పుట్టడానికి కారణము ఎవరనేది మనకు తెలియదు, కానీ మనం అనుకుంటాం. కాబట్టి నేను ఇలాగ నా కర్మ అనుకుంటాం. కర్మ కాదు, కానీ మరి కర్మ కొద్ది పుట్టినా లేకపోతే దేని కొద్ది పుట్టినా మాత్రం మనం వికలాంగులుగా ఉన్నాం. అయితే ఒక అవయవం లోపమైతే ఒకటి దేవుడు ఎక్కువ ఇస్తాడనమాట, జ్ఞానం ఇస్తాడు. ఒరే ఆడు చొట్టోడే కానీ మహా తెలివైనడు రోయ్ అంటాడు. ఇల్లుడు గుడ్డోడే కానీ చాలా తెలివైనడు, అమ్మ బాబోయ్ దేశం తిరగేసేస్తాడు అంటారు. అంటారా అనరా? అయ్యి బాబోయ్, ఇలాగా వాళ్ళ మేధావ శక్తిని గుర్తిస్తారు మీరు అందరూ. అందుకనే వికలాంగులైన వారు సకలాంగులతో సమానముగా ప్రభుత్వం వారిని ఎటువంటి కూడా కించపరచకుండా వికలాంగులకు కూడా ప్రాధాన్యత హక్కులు మనకివ్వాలని చాలా డిమాండ్లు ఇప్పటి నుంచి కాదు, గత 15-20 సంవత్సరాలు బట్టి పోరాడుతున్నాం. 200 పెన్షన్ దగ్గర నుంచి అప్పుడు మేము 5,000కు పోరాడితే ఇప్పటికి 3,000 అయింది. ఇప్పుడు 7,000 కోసం పోరాడితే కనీసం 4,000 5,000 ఇస్తారన్న ఆశ. అమ్మని అంటాము, అమ్మ నాకు గిన్నె ఇంట్లో కుండలో బువ్వలేదు, మరి గిన్నెడు నువ్వే తినైతే ఉన్న వాళ్ళకి ఏముంటుంది? కాబట్టి అలాగేం చేస్తారంటే పిల్లల ఆకలి అలాగ ఉంటుంది. కాబట్టి సర్లే తల్లికి తెలిసి పిల్లల ఆకలి. అలాగే వికలాంగుల అవసరాలు మన యొక్క ప్రతి అవసరం కూడా మన ప్రభుత్వము మనం గుర్తించాలి. వికలాంగులకి ఏంటండి? వికలాంగులకి పెన్షన్ కాదు, వికలాంగులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి వాడు చదువుకున్న విలువలను మరి ప్రభుత్వం గుర్తించాలి. అంతే తప్ప అవయవం లోపం అయిపోయింది వీడు ఎందుకు పనికొస్తాడు ప్రభుత్వం పక్కన పెట్టకూడదు. మనకి వికలాంగులకి ఆర్థిక పరిస్థితి, ఇది వికలాంగుడిగా ఉన్నాడు, వీడు ఆర్థిక పరిస్థితి. వికలాంగులు సమాజంలో చిన్న చూపు. ఆడు చొట్టోడు ఆడు ఏం చేస్తాడు, వీడు నడ్డోడు వీడు గుడ్డోడు ఏం చేస్తాడంటే వాళ్ళ వెనకాలంటూ ఒక సంఘము లేక ప్రతిదీ ఉంది. వాళ్ళని అవమానపరచకూడదు. వాళ్ళని అవమానపరిస్తే వారి మనోభావాలు ఏమవుతుంటే దెబ్బతింటాయి. కాబట్టి వారి మనోభావాలు దెబ్బతింటే ఎవరితో చెప్పుకుంటారండి? కాబట్టి మరి భగవంతుడిని వాడు చూస్తారు. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే స్థిరంగా ఉండాలి. ఈ కుంటువాడైనా గుడ్డువాడైనా లేకపోతే ఏమి కళ్ళు లేనివాడైనా ఏదైనా సరే మన గ్రామంలో పుట్టిన మన వ్యక్తి మనం గౌరవించుకోకపోతే పక్కూరుడు ఎవడొస్తాడు మనకి? కాబట్టి మనం చేయవలసిన పని, మనం ఆంధ్రాలో పుట్టాము, మన నాయకులు ఉన్నారు, రోజుకొక పార్టీ కొత్త పార్టీ వచ్చేస్తుంది పుట్టగొడుగులాగా. కాబట్టి వస్తున్నాయి కానీ మరి వాళ్ళని ఎవరిని కూడా గుర్తించట్లేదు. కాబట్టి ఈ వచ్చిన పార్టీలన్నీ కూడా మొట్టమొదటిగా మేనిఫెస్టో వికలాంగులతో మాత్రమే తీయమని మేము పోరాడుతున్నాం. కాబట్టి ఈ పోరాటము మనం సాధించుకునే వారు కూడా మరి నిలబడుతుంది. ఇందాక ఇవి అన్నది వేరు సంఘస్థులు ఎవరు వచ్చి వికలాంగులు మీటింగ్ పెడతామంటే మాకు వద్దన్నదని చెప్పింది. కాబట్టి నేను వద్దని చెప్పట్లేదు. ఎవరైనా పోరాడితే వికలాంగులు మన కొరకు చేస్తున్నారు కాబట్టి ఒక సంఘంలో సభ్యత్వం తీసుకుంటే మరొక సంఘంలో తీసుకోకూడదు. మంచి మాటలుంటే వినండి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఏంటంటే మనము దివ్యాంగుల పరిరక్షణ సేవ సంస్థ అంటే అర్థము. ఒక మొక్క వేస్తాం, మొక్క వేసిన తర్వాత ఏం చేస్తాం, దానికి ఈ తర్వాత ఇంకేం చేస్తాము, సంరక్షణ చేయాలి. అది కాబట్టి చెప్పింది సంరక్షణ చేయాలంటే మొక్క గేదెలు కానీ మేకలు కానీ కుక్కలు ఎవరైనా తినలే. కాబట్టి అవన్నీ కూడా తినకూడదు. దాని చుట్టూ ఏం చేస్తాము, కంచి వేస్తాం. అది పరిరక్షణ అంటే. కాబట్టి పరిరక్షణ సేవ సంస్థ అంటే ఒక వికలాంగుల కోసము అనేకమైన జిల్లాలో ఉన్న వికలాంగులందరూ కూడా స్పందిస్తారు. ఏ వికలాంగులు అయినా సరే ఇటు పోలీస్ స్టేషన్ పరంగా కానీ ఆస్తుల పరంగా కానీ ఒకవేళ సమాజంలో చిన్న చూపు చూసినా సమాజంలో మరి వాళ్ళని అవమానం పెట్టినా ఏదైనా సరే ఒక్క కాల్ చేస్తే మీ గ్రామంలో మీకు విలువలు వచ్చినట్టు మేము చూస్తాము. పంచాయతీలో
కాబట్టి మీ పెద్దలతో మాట్లాడతాం. అంతేకాదు రామనాయుడు గారు ఇక్కడ ఈ గ్రామం పట్ల రిప్రజెంటేటివ్గా ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు మేము తీసుకుంటాం. మీ మీద ఎటువంటి కంప్లైంట్ వచ్చినా మీలో ఎవరైనా సరే ఆర్థికంగా కానీ మరి ఏమైనా బలహీన పడినప్పుడు మరి ఆయన మాకు చెప్పినప్పుడు తప్పనిసరిగా మేము చేయలేకపోయినా సరే ఇచ్చే దాతల చేత ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం అండి. మనం పెట్టకపోయినా పెట్టేయని చూపించాలి అంతే తప్ప మనం నోరు మూసుకుంటే కుదరదు. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మన యొక్క వికలాంగుల జాతి తరిగిపోవాలంటే ఇంక పుట్టేవాళ్ళు వికలాంగులుగా పుట్టకూడదు. కాబట్టి మనం పుట్టాము, ఆ పనిష్మెంట్ మనం అనుభవిస్తున్నాం. ఇక రానున్న జనరేషన్లో మరి తల్లి గర్భంలో ఉంటుంది కానీ పిల్లల గర్భంలో ఉంటుంది కానీ బోర్డు సదుపాయాలు చేస్తున్నారు, ఇంజక్షన్లు అన్నీ చేస్తున్నారు. తల్లులైన మీరు కూడా పెళ్ళిళ్ళైన వారు అందరూ కూడా అలాంటి సదుపాయాలన్నీ కూడా వినియోగించుకోవాలి. మీరు అలా వినియోగించుకోకపోతే మీ పుట్టే బిడ్డలు ఏమవుతారు? వాళ్ళ చేతులు కళ్ళు పోవడానికి కారణం ఎవరు తెలుసా? తల్లులు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు అంగవైకల్యంగా పుడతారనమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మరి మనకు ఆస్తులు పేదవాళ్ళు మనం అందరమని మరి ఆస్తులు లేవు, ఆస్తులు అమ్ముకొని తింటామంటే కాబట్టి అలాంటివి లేవు. కాబట్టి మన ప్రభుత్వం మన ఆస్తి మనము భారతీయులుగా ఉన్నాము, మనము మరి మన భారత జాతిగా ఉన్నాము. మరి మోడీ గారు మనకందరికీ వికలాంగులు చట్టోడ గుడ్డోడు అనిపించేవాడు మంచి అంటే వాడు భగవంతుడు ఏర్పాటు చేసిన భక్తుల కంటే గొప్పవారు వీళ్ళు దివ్యాంగులు అంటే. కాబట్టి అలాంటి దివ్యాంగులను మీరు అవమాన పెట్టకూడదు అని చెప్పి మోడీ గారు పేరు పెట్టారు. ఆ పేరు పెట్టడమే కాదు, పేరుకి తగినట్టు కూడా సహాయం అందించాలి మోడీ గారు ఏంటండి. కాబట్టి మరి మనకు కూడా మరి కేంద్రం నుంచి కూడా నిధులు బాగా పుష్కలంగా శాంక్షన్ అవ్వాలి. తర్వాత మేము చెప్తున్నాం కదా, ఇందాక సెక్రటరీ గారు చెప్పారు, మేమైతే మీ అవసరాలు మేము తీర్చలేము. కాబట్టి ఏదైనా సరే మేనిఫెస్టో లేకపోతే వికలాంగులకి దిమ్మను ఏదైనా చట్ట ప్రకారంగా లేకపోతే గవర్నమెంట్ వారు విడుదల చేశారంటే అది మీకు అందేయాలి, ఏదైనా మేము చూస్తాము. అందకపోతే అందేటట్టు చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల నిమిత్తం కానీ లేకపోతే లోన్ల విషయం కానీ లేకపోతే ఇల్లు విషయం కానీ మీలో ఎవరికి రాకపోయినా మాకు రానట్టే లెక్క. కాబట్టి అది గవర్నమెంట్కి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము మాట్లాడి వికలాంగులతో చెప్తాము. వికలాంగుల ఐక్యత, నెలకి 7,000 పెన్షను, 3,000 నుండి 7,000 పెన్షను, 3,000 నుండి 7,000 పెన్షను, వికలాంగులందరికీ ఇళ్ళు, వికలాంగులందరికీ ఇళ్ళు, చదువుకున్న వికలాంగులకు ఉద్యోగాలు, దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి రాష్ట్ర స్థాయిలో స్థాపించిన పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర స్థాయిలో స్థాపించిన పీడబ్ల్యూడి ఫెడరేషన్